హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మేము వెమ్లవాడ, ఇంకా ధర్మపురి, కొండగట్టు అంటూ అన్ని గుళ్ళన్ని టెంపుల్స్ అన్నీ తిరిగేసి తాళేరమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. కాకపోతే లోపలికి ఫోన్ అలౌ చేయనీయలేదు మాకు. కానీ దర్శనం అయితే చేసుకున్న తర్వాత బోనం అయితే చేసుకొని మటన్ కూర అయితే వండాను. ఇక చెట్ల కింద ఉన్నాక ఇక అదొక పండగనే ఉంటుంది కదా. అంటే ఫ్యామిలీతో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది వేరు. చెట్ల కిందికి వచ్చి అలా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక బస్ మాట్లాడుకొని, వ్యాన్ అనేది మాట్లాడుకొని వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ మొత్తము మళ్ళీ ఇప్పుడు ఈ దర్శనానికి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈయన వచ్చేసి మా మామయ్య గారు, నేనే అన్నమాట. ఇది నేనే మటన్ కూర వండింది నేనే. మా వాళ్ళు అన్నారు నువ్వు వండు అని. అయితే మాతేమో నేను వండను, ఇదే వండుతుందని నాతోటే వండిపించింది. మొత్తానికైతే మటన్ కూర అయిపోగొట్టేశాను అని అంటే మటన్ కూర అయితే చేసి వండి పెట్టినాను అనమాట. కోమరెల్లి కూడా వెళ్ళేసి వచ్చాము. అన్ని గుళ్ళన్ని టెంపుల్స్ అన్నీ తిరిగేసి వచ్చినాకనే తాళేరమ్మ చెట్టు కిందికి వచ్చాము. కానీ తాళేరమ్మ చెట్టు కిందికి వచ్చినాక కంపల్సరీ కళ్ళు కుండ అని అంటారు కదా, అది దింపాక తాగుతున్న ఒక గ్లాస్ ఏందో కానీ చాలా హ్యాపీగా ఉంది, థ్రిల్లింగ్గా అనిపించింది. మీరు కూడా విజిట్ చెయ్యండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా మొత్తానికైతే మా ప్రయాణం అయితే జరిగింది. మటన్ కూరతో ఎండింగ్ కూడా అయ్యింది. ఇక ఇంటికి వచ్చేసాక ఇక ఎవరింట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఈ వీడియో ఎందుకు తీసాక ఒక చిన్న క్లిప్ అయితే తీశాను నేను. ఇలా మా యారాలు, మా మూడో బావతోటి ఇలా సరదాగా గడిచిపోయింది. ఇలా జోకులు వేసుకుంటూ ఉంటామన్నమాట అందరం. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నచ్చితే లైక్